పంటలపై మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఆ కోవలోనే లాభాలు తక్కువగా ఉన్నా వినియోగదారులకు ఆరోగ్యం అందించాలన్న తపనతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, పుట్టాయిగూడెం మండలాల్లో పలువురు రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో రైతులు అవలంబిస్తున్న విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్నేహితులైన 4 రైతులు 10 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మునగ, బొప్పాయి పంటలో అంతర్ పంటగా వంగ, టమోటా, బంతి, కంది పంట సాగు చేస్తున్నారు. మునగ, బొప్పాయి దీర్ఘకాలిక పంటలు కాగా మిగతా పంటలు అంతర్ పంటలుగా మార్పు చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు. వరి, మిరప, ముల్లంగి, పుచ్చకాయ వంటి పంటలు వీరి సేద్యంలో భాగమయ్యాయి. క్రిమిసంహారక ఎరువులు, పురుగుమందులు ద్వారా ప్రజల ఆరోగ్యం నాశనమవుతుందని, అటువంటి ఆహార పదార్థాల వినియోగం నుంచి కూడా ప్రజలను కాపాడాలని తాము సేంద్రియ సాగు వ్యవసాయం మొదలు పెట్టారని రైతులు చెబుతున్నారు. ఆవు మూత్రం, పులిసిన బెల్లం, వేప కషాయం, పుల్లటి మజ్జిగ వీటిని నీటిలో నానబెట్టి మొక్కకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. మొక్కకు తెగుళ్లు రాకుండా ఈ సేంద్రియ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. పంటలకు ఎరువుగా ఆవు పేడ, వర్మి కంపోస్ట్ వాడుతున్నారు. రసాయన ఎరువులు వేసి పండించిన పంటల కంటే సేంద్రియ ఎరువులు వేసి పండించిన పంటలు రుచికరంగా ఉన్నట్టు వినియోగదారులు అంటున్నట్టు రైతులు చెబుతున్నారు. తాము పండించిన పంటలు పరిసర ప్రాంత వాసులు వచ్చి పొలంలోనే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. చిక్కుడు, బీరకాయ, కాకర, కీర వంటి రకాల పంటలు సాగు చేస్తున్నారు. నా పేరు సోమశేఖర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం ద్వారానే సాధ్యమవుద్దని మేము 4 స్నేహితులను కలిపి ఈ 10 ఎకరాల ల్యాండ్ తీసుకుని మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఇలా మన ఆరోగ్యం, మన ఆహారం అన్న ఒక నినాదంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టామండి. దీంట్లో వరి కూడా వేసాము. 4 రకాల ఆర్గానిక్ వరి వేసామండి. బొప్పాయి, జామ, మునగ, అరటి ఇలాంటి దీర్ఘకాలిక పంటలు వేసాము. అలాగే నిత్యావసర కూరగాయలు వంగ, బెండ, బీర, టమాటో, మిర్చి ఇవన్నీ వేసామండి. పాదులు అయితే పచ్చపాదులు, మరి బూడిద గుమ్మడి లాంటివి వేసాం. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారం తీసుకోవడం ద్వారా అందరికీ ఆరోగ్యం, ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ వచ్చింది. దాన్ని ఉద్దేశంతో మేము చేపట్టడం జరిగింది. నా పేరు తాండ రాంబాబు, మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అండి. మేము కొందరు మిత్రులందరం కలిసి ప్రకృతి వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామండి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఎక్కువ % పెస్టిసైడ్స్ విపరీతంగా, అంటే అవసరానికి మించి వాడటం వల్ల ఆహారం అంతా విషతుల్యం అయిపోయి అనారోగ్యాలు పాలైపోతున్నారు. మాకు కూడా ఈ ఆరోగ్యం గురించి, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఆయుర్వేదిక్ స్టోర్ ఒకటి ఉంది. అంటే ఇంగ్లీష్ మందులు, తర్వాత హోమియో మందులు, వీటికన్నా కూడా ఆరోగ్యం కోసం జనాలకి ఏది అవసరం అన్న దాని మీద కొంచెం అవగాహన ఉండటం వల్ల మనం తీసుకునే మందుల ద్వారా వచ్చే ఆరోగ్యం కన్నా తినే ఆహారం ద్వారా ఇంకా మంచి ఆరోగ్యం మనం సంపాదించుకోవచ్చు, తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేమందరం కలిసి సిండికేట్ అయ్యి చిన్నగా ఒక 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో మేము మిత్రులందరం కలిసి తీసుకుని స్టార్ట్ చేసామండి. ఇక్కడ తీసుకున్న తర్వాత మేమైతే మొదట స్టార్ట్ చేసినట్టు కొన్ని రకాల కూరగాయలు, బీర, బెండ, చిక్కుడి, ఆనబ, తర్వాత గుమ్మడి, బూడిద గుమ్మడి, టమోటో, మిర్చి, ఇవి కూరగాయలు అవి తీసుకున్నామండి. దీర్ఘకాలిక పంట వచ్చేసి జామ, బొప్పాయి, తర్వాత ఇంకా అరటి, ఇవి కలిపి దీర్ఘకాలిక పంటలు కూడా కొన్ని వేసాము. అంటే దీంతో ఏంటంటే బాగా ఖర్చుతో కూడుకున్నది. అంటే మామూలుగా పెస్టిసైడ్స్ చేసుకున్న దానికన్నా కూడా పోల్చుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం వచ్చేసి బాగా ఖర్చుతో కూడుకుందండి. కానీ దాంతో పాటుగానే దిగుబడి కూడా దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. అంటే జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి వచ్చి, అంటే ఆర్గానిక్ వ్యవసాయం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందో పాటుగా అనేకులకు ఆరోగ్యంగా మార్చడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే మేము ఇది స్టార్ట్ చేసామండి. జనాల్లో కూడా ఇంకా చాలా వరకు, అంటే కొందరికి చదువుకున్న వరకు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కొందరు వచ్చి అడిగి ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారండి. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ మన వేప కషాయాలు, తర్వాత గోమూత్రం, గోకూపామృతం, తర్వాత మన బెల్లం ఓట ఇవన్నీ కలిపి వస్తాం. అవి వీటిని కూడా ఏం చేస్తామంటే డ్రిప్ ద్వారా కొన్ని ఇచ్చే ఉంటాయండి. డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క వేరు తీసుకుని వేరు నుంచి మొక్క బలాన్ని, తర్వాత గ్రోత్ అది రావడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా పురుగు చీడ అలాంటి వాటికి ఏం చేస్తామంటే వేప కషాయము, తర్వాత అవి కొన్ని పైన స్ప్రే చేసే కొన్ని ఉంటాయండి. మిగతా ఎట్లా ఏమైనా వస్తున్నా కనుక కూడా మేము ప్రతి 10 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి పిచికారీ చేస్తూ ఉంటాం. జిల్లాలో సేంద్రియ సాగుకి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు ఉద్యాన అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం కూరగాయల సాగుతో పాటు వరి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు సేంద్రియ సాగుపై ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, టి నర్సాపురం, చింతలపూడి, ద్వారకా తిరుమల, ఏలూరు మండలాల్లో అనేక మంది రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారని తెలిపారు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాం. దీంట్లో ప్యాడీ తీస్తాం. ప్యాడీ అయిపోయిన తర్వాత దాంట్లో అది అరటి, మన ఇది పుచ్చ ఇది పెట్టాం. తర్వాత మిర్చి కూడా ఉంది. మనకి లాంగ్ టర్మ్ వచ్చి బొప్పాయి, అరటి, వేరుశనగ, ఇది మన ఇది ములగంట. మామూలు అంతర పంట కిందేమో చిక్కుడు, వంగ, టమాటా పెట్టామండి. మిర్చి ఖర్చు అయితే బాగా ఎక్కువ కూడుకున్నదే, కానీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ పంటలో మనం చేయవలసి వచ్చింది. దిగుబడులు అంటే అంతకుముందు మనం ఆ వ్యవసాయం కంటే దీనికోటి తగ్గుతుంది, బాగా తగ్గుద్ది. తగ్గినా కానీ ఖర్చుతో కూడుకున్నా మనం చేయాలని చెప్పి చేస్తున్నాం నలుగురి మీద కలిసి. ఇది అధికంగా పురుగుమందులు, రసాయన ఎరువులు వినియోగం వల్ల పంటల ఉత్పత్తులు రసాయన అవశేషాలు కలిగి ఉండడం వల్ల ప్రజా ఆరోగ్యంతో పాటు పంటలకు రక్షణ ఇచ్చే మిత్ర పురుగులు సైతం నాశనమవుతున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇటు రైతులు, అటు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ సాగుకి ప్రభుత్వ పరంగా మరింతగా ప్రోత్సాహం అందించాలని రైతులు కోరుకుంటున్నారు.